వెల్కమ్ టు ప్యాషన్ కార్ యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ మనం ఈ వీడియోలో సెడాన్ వెహికల్స్ అవి చూద్దాము. సెడాన్ వెహికల్స్లో మనకి 2 lakhs బడ్జెట్ నుంచి కూడా సెడాన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సిటీ 2008 మోడల్ అండి. డాల్ఫిన్ షేప్ అంటారు దీన్ని. పెట్రోల్ వెహికల్ అయితే చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది. వెహికల్ వచ్చేసి కిలోమీటర్ రీడింగ్ 85,000 తిరిగింది. మనకి ఇక్కడ ప్రైస్ కోడింగ్ వచ్చేసి 2,80,000 చెప్తున్నారు. దీన్ని నెగోషియేషన్ చేసుకోవచ్చు. దీనికి 5 years ఎక్స్టెండెడ్ కూడా ఉంది. మనకి ఇక్కడ ఈ ఇయర్లో మనకి ఇది ఫిట్నెస్ అయిపోతుంది. సో మళ్ళీ 5 years ఫిట్నెస్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. మీ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడించడం అనేది జరుగుతుంది. మరి 220-230 ఆ బడ్జెట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి సెడాన్ వెహికల్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండి. సియాస్ వెహికల్ ఉంది, 2019 మోడల్ ఆటోమేటిక్. ఇది వచ్చేసి CVT ట్రాన్స్మిషన్ ఉంటుంది. 29,000 మాత్రమే తిరిగింది, చాలా తక్కువ తిరిగింది వెహికల్ కూడా. అండ్ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, CVT ట్రాన్స్మిషన్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి 10,50,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంది. వెహికల్ ఎక్కడ కూడా ఏం అవ్వలేదు, స్క్రాచ్ కూడా లేదు, చాలా నీట్గా ఉంది. ఓన్లీ 29,000 తిరిగింది. సిటీ సరౌండింగ్లోనే వెహికల్ తిరిగింది. అండ్ దీనికి వచ్చేసి 4 alloy wheels ఉన్నాయి, 2 air bags, ఆటోమేటిక్ AC కంట్రోల్, అండ్ అలాగే స్టీరింగ్ కంట్రోల్స్, ఫాగ్ ల్యాంప్స్, డీఫాగర్ అన్నీ ఉన్నాయి. టాప్ అండ్ మోడల్ ఆల్ఫా కాబట్టి సియాస్ ఆల్ఫా ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్. అండ్ ట్రాన్స్మిషన్ కూడా చాలా బాగుంటుంది. AMT ట్రాన్స్మిషన్కి CVT ట్రాన్స్మిషన్కి మనం ఇంకో వీడియోలో చేంజెస్ చెప్తాను మీకు. అండ్ ప్రజెంట్ ఇంకో వెహికల్ చూస్తున్నాము, మారుతి షిఫ్ట్ అండి. 2018 మోడల్ ZXi వెహికల్, పెట్రోల్, 78,000 తిరిగింది. ఇది వచ్చేసి మనకు ZXi అండి, 2018 మోడల్. దీనిలో 2 air bags వస్తాయి. మనకి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఆటోమేటిక్ AC కంట్రోల్ ఉంటుంది. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది, ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, సర్టిఫైడ్ ఉంది వెహికల్. ఎలాంటి యాక్సిడెంట్ కానీ, ఇంజన్ ప్రాబ్లం కానీ, ఫ్లడెడ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్నీ క్లియర్గా ఉంటాయి మన దగ్గర. మీకు ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మీరు వచ్చినప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ నీట్గా మీకు కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్ డ్రైవ్ ఇచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అయితేనే కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడించడం అనేది జరుగుతుంది. సో సర్టిఫైడ్లో ఎలాంటి దోకా ఉండదండి మీకు. మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. కస్టమర్తో మీరు ఎవరైనా మెకానిక్ ఉంటే మీ మెకానిక్ కూడా తెచ్చుకొని చూపించుకోవచ్చు. సో మీకు అంతా సాటిస్ఫై అయితేనే కస్టమర్తోనే డైరెక్ట్ మాట్లాడించడం అనేది జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 6,30,000 కోట్ చేశారు ఇక్కడ. ఆఫ్టర్ నెగోషియేషన్ మీకు 570-580 ఆ బడ్జెట్లో ఈ వెహికల్ రావచ్చు మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సెడాన్ వెహికల్ చూస్తున్నాము, హోండా అమేజ్ SMT మిడ్ వేరియంట్ అండి, 2014 మోడల్. ఇది 75,000 kilometers మాత్రమే తిరిగింది. అండ్ వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రైస్ 4,90,000 కోట్ చేశారు. 430-440 వరకు మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్. డీజిల్ వెహికల్ మీకు హైవేలో మీకు 25 దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైట్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. మీకు సిటీలో అయితే 20 పక్కా అయితే మైలేజ్ ఇస్తుంది. ఎకనామికల్లీ చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి వెహికల్. డీజిల్ వెహికల్, మైలేజ్ కావాలనుకున్నారు సెడాన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెమీ SUV అండి. ఇది వచ్చేసి హోండా జాస్ పెట్రోల్ 2017 మోడల్ అండి, 85,000 kilometers తిరిగింది. V వేరియంట్. దీనిలో వచ్చేసి 4 alloy wheels వస్తాయి, ఆటోమేటిక్ AC కంట్రోల్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. ఇది కూడా టాప్ అండ్ మోడల్. దీనిలో VX ఇంకోటి ఉంటుంది, అదేమో మీకు సన్ రూఫ్ వస్తుంది. కాకపోతే దీనిలో సన్ రూఫ్ ఒకటి రాదు అండ్ పుష్ స్టార్ట్ బటన్ రాదు. మిగతా అన్ని టాప్ అండ్ మోడల్లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్, చాక్లెట్ కలర్లో చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. నెక్స్ట్ సెమీ SUV మనకి ఇది వచ్చేసి హోండా జాజ్ అండి, డీజిల్. దీని మైలేజ్ వచ్చేసి 20 పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేలో అయితే 25 పక్కా ఇస్తుంది. కంపెనీ అయితే 27-28 ఇస్తుంది మనకి. సో మన ఇండియన్ రోడ్స్ బేస్ చేసుకొని, మన ఎకనామిక్ని బేస్ చేసుకొని 25 దాకా హైవేలో దీని మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి 74,000 తిరిగింది, 2015 మోడల్ అండి. ఇది VX వేరియంట్. దీనికి 4 alloy wheels ఉంటాయి, పవర్ స్టీరింగ్ అండ్ AC, ఆటోమేటిక్ AC కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వెహికల్ కూడా నీట్ గుడ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. సింగిల్ ఓనర్ వెహికల్, చాలా బాగుంది వెహికల్. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 575 ఉంది. 520-530 బడ్జెట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇంకో వెహికల్ చూద్దాము మనం సెడాన్లో. ఓల్డ్ మోడల్, 2011 మోడల్, రఫ్ అండ్ టఫ్ యూజ్ వెహికల్. టొయోటా ఇంజన్ అండ్ మైలేజ్ కూడా 20 పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 25 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెడాన్ వెహికల్
లాంగ్ వెళ్ళే వాళ్ళకి కానీ టూర్స్ కానీ లగేజ్ వెనకాల పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా స్పేసియస్గా, బూట్ స్పేస్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది. 2011 మోడల్ జీడీ అండి, 67,000 తిరిగింది. అండ్ వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది, సిల్వర్ కలర్లో చాలా బాగుంది వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి 420 చెప్తున్నారు. మీరు కనుక ఇక్కడికి వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకున్నట్టయితే ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ప్రైస్ నెగోషియేషన్లో మనము ప్రైస్ తగ్గించడం అనేది జరుగుతుంది కస్టమర్తో మాట్లాడి. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అదే సెక్టార్లో మనకి బాగా డిమాండ్ ఉన్న మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, రీసేల్ వాల్యూ, మెయింటెనెన్స్ తక్కువను చాలా ఉన్న వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి. చాలామంది ఇష్టపడే వాళ్ళు డిస్ట్రిక్ట్ కస్టమర్స్ ఉంటారు, సో వారి కోసం అయితే డిజైర్ ఉంది. దాని తర్వాత ఇటియోస్ కూడా ఇంతకుముందు చూపించాను, ఇప్పుడు డిజైర్ చూపిస్తున్నాను. ఇది 2013 మోడల్ అండి, 87,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీనిలో ఈ వెహికల్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్గా మనకి అలా వీల్స్ కూడా ఉన్నాయి. ఇది వీడిఐ మిడ్ వేరియంట్ అయినా సరే దీనికి 4 కూడా అలా వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయడం జరిగింది. డీజిల్ వెహికల్ ఇది కూడా మైలేజ్ మనము 20 పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1.3 ఇంజన్ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. మల్టీజెట్ ఇంజన్ యూజ్ చేస్తారు దీనిలో, DDIS. అండ్ ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ కానీ ఇంటర్నల్ పరంగా కూడా వెహికల్ చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి వెహికల్స్, సెడాన్ వెహికల్స్, హ్యాచ్ బ్యాక్ వెహికల్స్, చిన్న వెహికల్స్, పెద్దగా SUV, MEV వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మనము ఫైనాన్స్ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ ఫైనాన్స్ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఫైనాన్స్ విషయంలో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ రెగ్యులర్గా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తారు. ఫ్యాషన్ కార్ అనేది మీకు ఎప్పుడు బెస్ట్ సర్వీస్ ఇస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.